తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే బీజేపీ కూడా వాళ్ళు కూడా బాగానే సీట్లు సాధించినారు బీజేపీ. అంటే ఇది ఒక ప్లానింగ్, ఒక ప్రిపరేషన్, దానివల్ల ఈ విజయం అనుకోవచ్చా? ప్లానింగ్ ప్రిపరేషన్ అంటే కూడా వాళ్ళకి చంద్రబాబు గారికి ఉన్న ఇమేజ్, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, చంద్రబాబుని ప్రజలు కావాలనుకుంటున్నాను చూసి తెలుగుగా బీజేపీ వాళ్ళు జాయిగా గట్టు నుంచి చూపిస్తారు. కానీ ఎలక్షన్ కమిషన్ తో ప్రభుత్వ యంత్రాంగం అంటే పోలీసు యంత్రాంగం కుమ్మక్కైందని చెప్పేసి మొన్నటిదాకా సజ్జల కూడా కామెంట్ చేస్తున్నారు. నిజమే అనుకోవచ్చు. ఏమంటే జవహర్ రెడ్డిని ఎందుకు తీయలేదు? జవహర్ రెడ్డి డైరెక్ట్గా బూట్లు అవుతాడని తెలుసు కదా జగన్ రాయ్. మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా. పిన్నెల రామకృష్ణ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాడు ఈవీఎం పాల్గొంటుంది ఎందుకు? ఎవడ సంఖ్య నాగుతున్నట్టాడు? ఆ వారం రోజుల దగ్గర రిలీజ్ చేయలేదంటే వాడు ఎవడి సంఖ్య నాగుతున్నాడు? వాడు చెప్పండి. దీనికి సమాధానం పబ్లిక్ నేను చెప్పు సమాధానం. ఓకే, ఏం చేద్దామని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మీరు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా జీతాలు తీసుకుంటా వెళ్ళి పాకి పని చేసుకొని పోయి సులభ కాంప్లెక్స్ పెట్టుకుంటా, అది డబ్బులు వస్తాయి. అంతేగాని ఉద్యోగాలు చేస్తారు, హోదా అనిపిస్తూ, అధికార దర్పం ప్రదర్శిస్తా ప్రజలు ద్రోహం చేస్తారు. మీరు ప్రజాస్వామ్యంలో సాగు ఇది. కొమ్ములు తిరిగినోడు కొమ్ములు తీసేస్తారు, కొమ్ములు ఉంచేస్తారు. మనకు ఒక రోజు వస్తుంది ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ఓకే, అంటే మన ఇంటర్వ్యూలో మనం చేసిన ఇంటర్వ్యూలో గతంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత నెక్స్ట్ రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో కూటమి, కర్ణాటక, ఆ తర్వాత ఏపీలో కూడా టీడీపీ వస్తుందని చెప్పినారు. అంటే ఎట్లా సార్? అంటే ఏ రకంగా సాధ్యం? మనం పబ్లిక్ అండి, మనం ప్రజల్లో ఒకటిగా ఉన్నాం. ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో ఫీల్ అవుతుంది. మనం ఏం చంద్రమండలం నుంచి ఏం దిగిరాలేదు. మనం కొత్తగా పెద్ద దీని మీద సబ్జెక్ట్ స్టడీ చేయగలరు. జగన్మోహన్ రెడ్డి మొగం చెప్తూ ఓటేవాడు. ఇది సింపుల్ లాజిక్ అండి. ఆడు మీటింగ్ బతిమాలి భయపెట్టి డబ్బులు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పొలం పెట్టి తీసుకెళ్తే మైక్ ఎత్తుకోగానే పారిపోతున్నారు. అటువంటిది వాడి కోసం 3-5 గంటల లైన్లో నిలబడి ఓటేస్తారా? సింపుల్ లాజిక్ అది. ఎందుకు మర్చిపోరు? ఎందుకు వేస్తారు ఓటు? ఇప్పుడు అడేం సొగబెట్టాడు అంటే నాడు నేడు ద్వారా, నాడు నేడు కానీ పథకాలు కానీ సంక్షేమం కానీ అవన్నీ చూడలేదంటారా? ఎవడన్నా చేస్తాడు కదండి, ఎవడన్నా చేసి తీరాలి కదా. అది తల్లి కూడటం ఊరికొప్పారు అలాగోద్ది. నువ్వు అంతన్నా ఏదైనా ప్రాజెక్ట్ కట్టు, ఉపాధి కల్పించు, ఇండస్ట్రీ తీసుకురా, ఉద్యోగాలు ఇప్పించు. నువ్వు చెప్పిన హామీలు ఏదో మంచి పని నిషేధం చేసావా? పైగా దాన్ని వ్యాపారం చేసి దొబ్బావు. తీసుకుని అబలాబలు ఆడిపోయాడు, దొబ్బేశారు. నువ్వు దోపిడీ చేసావు. స్పష్టంగా కళ్ళ ముందు కనబడిపోతున్నప్పుడు ఎవడన్నా దొంగోడు సాల్ట్ని, సిగరెట్ని అర్ధరాత్రి వెళ్తాడు. డైరెక్ట్గా పట్టపక్కల దోపిడీ కదా వెళ్తాయి. చూస్తారు కదా ప్రజలు. రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇండియా టీడీపీ కూటమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలన్నీ కూడా కొనసాగించే అవకాశం ఉందంటారా? లేకపోతే మార్పులు చేస్తారా? ఏమంటే కొనసాగించి వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, నేను నా ఉద్దేశం అయితే వాలంటీర్ వ్యవస్థను తీసుకోవడం బెటర్. వీళ్ళు ఉండిస్తాము 10,000 చేస్తా ఉన్నారు. సరే, దాన్ని మరి మెరుగైన ఇప్పుడు ఎవరిని కూడా నమ్మటం లేదండి. వాళ్ళకి నేనైతే ఆ వ్యవస్థకి నేను వ్యతిరేకం. వాలంటీర్ మీకు అంత దూరం అంటే మీ పార్టీ డబ్బులు ఇచ్చుకుని ఎవడన్నా కానీ ప్రభుత్వ డబ్బు కాకుండా కార్యకర్తలతో సర్వీస్ చేయించాలి. వాళ్ళు చేసిన పని అదే కదా. వాళ్ళు అందులో 10th క్లాస్ బిలో 7th క్లాసు 10th క్లాసు చదివిన వాళ్ళకి మాత్రమే వాలంటీర్ ఇవ్వాలి. ఆ పై చదువుకున్నట్టు వేరే ఉద్యోగాలు ఇప్పించాలి. డిగ్రీలు, ఎంబీఏలు చదివినట్టు ఉద్యోగం ఎందుకండి? ఎవడైనా సరే ఇంటి లోపలికి వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా చూస్తామండి అడ్మినిస్ట్రేషన్ పరంగా? చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అంటే అందులో ఆయన కింగ్ ప్లేయర్ కాబట్టి, కింగ్ మేకర్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అంటే, సో ఏపీని మనం ఈ 5 సంవత్సరాలు ఎట్లా చూడొచ్చు? డెఫినెట్గా ఆయన దీన్ని ఏపీలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా ఆయన ఎవడ కలపలేడు. ఈ పవన్ అన్నట్లు 10 సంవత్సరాలు వైసీపీ గట్టా ఉండదు ఇంకా పార్టీ. ఓకే, రాష్ట్రంలో దుకాణం సొంతలు వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు జైల్లో పడతారు. హైదరాబాద్ 10 ఏళ్ళు ఉంటారు. హైదరాబాద్ లో డెవలప్ చేస్తారా? డెఫినెట్ గా హైదరాబాద్ లో కూడా పార్టీని పునరుజ్జీవం తీసుకొస్తారు. బీఆర్ఎస్ ఎలాగ పోయింది కాబట్టి ఇక్కడ జీరో అయిపోయింది. వాళ్ళు కూడా కనపడరు. టీడీపీ పార్టీ మళ్ళీ యాక్టివ్ అవగానే అందులో ఉన్న పాత టీడీపీ కూడా అందరూ ఇందులో వచ్చేస్తారు. కొన్నాళ్ళు కాంగ్రెస్, టీడీపీ ఉంటుంది, బీజేపీ కూడా ఉండొచ్చు. తెలంగాణలో ఏంటండి బీఆర్ఎస్ 0, పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు, డిపాజిట్లు పోయింది. 12 చోట్ల డిపాజిట్లు. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్. ఇప్పుడు ప్రజా రంజక పరిపాలన చేయాలి, ప్రజల తోటి ఉండాలి, ప్రజల మనసు తెలుసుకుని పనిచేయాలి, ప్రజల గురించి పాలన చేయాలి, బాధ్యతగా వ్యవహరించాలి. అంతేగాని దురహంకారం చూపిస్తే, అధికార దర్పం ప్రదర్శిస్తే ఇంటికి పంపిస్తారు. శాశ్వతం అంతే.
మీ రిజల్ట్స్ మీరు ముందుగానే ఊహించారా? కేసీఆర్కి ఎలాంటి పరిస్థితి వస్తుంది, జగన్ ఖచ్చితంగా చెప్పాను కదా మీకు. పరిస్థితి వస్తుంది? సరుకు 8 వస్తాయని చెప్పాను. అవును. అంతే కదా, సరుకు 8 వచ్చినాయి కదా కాంగ్రెస్కి బీజేపీకి. అవును. నేను మొత్తం ఓటు ఎక్స్ట్రా కాంగ్రెస్కి రావచ్చు అన్నాను. పోటాపోటీకి సరే చేసాక మంచుకున్నాను. నువ్వు మెదక్ కన్నా గెలవదా అని అడిగావు. అవునవును. ఖచ్చితంగా రాదని చెప్పి